బతుకమ్మ సంబరాలను పురస్కరించుకుని అక్షర ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులతో పాటు పేరెంట్స్ కూడా ఉత్సవాల్లో పాల్గొని సందడి చేశారు. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా కల్చర్ను కలుపుతూ బతుకమ్మ, దాండియా ఉత్సవాల జుగల్బందీ కన్నుల పండుగగా సాగింది. హైదరాబాద్లోని ప్రఖ్యాత అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. హైదరాబాద్లోని 8 బ్రాంచుల్లో వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఎల్బీ నగర్ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన సంబరాల్లో విద్యార్థులు, వారి పేరెంట్స్ దాదాపు 2000 మంది వరకు పాల్గొని సందడి చేశారు. బతుకమ్మ, కోలాటం, దాండియా లాంటి సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ ఆటపాటలతో హోరెత్తించారు. వేడుకలో విద్యార్థుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈరోజు తెలంగాణలో అత్యంత ఆదరణీయమైన బతుకమ్మ సెలబ్రేషన్స్ మా బ్రాంచ్లో జరుగుతున్నాయి. ఒక్క ఎల్బీ నగర్ బ్రాంచ్లో మాత్రమే కాదు, మొత్తం 8 బ్రాంచెస్లో ఇవే ఉత్సవాలు ఇంత వైభవంగానూ జరుగుతున్నాయి. సుమారుగా ఎల్బీ నగర్ బ్రాంచ్లో అయితే 2000 మందికి పైగా పేరెంట్స్ ఇక్కడ కనిపిస్తున్నారు. మేము సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ 2 కల్చర్స్ కలుపుతామని చెప్పడానికి ఈరోజు దాండియా సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. విద్యార్థులతో పాటు వారి పేరెంట్స్ వేడుకలో పాల్గొని బతుకమ్మ ఆడారు. తమ పిల్లలు చదువుకునే స్కూల్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చాలా బాగుంది. లాస్ట్ టైం కూడా వచ్చాము, మళ్ళీ ఈ టైం కూడా రావడం చాలా హ్యాపీగా ఉంది. అందరితో కలిసి ఎంజాయ్ చేయడము చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ నుంచే వస్తున్నాను అనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం, బాగుంటుంది అంతా. అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో బతుకమ్మ ఉత్సవాలు ప్రతి ఏటా అట్టహాసంగా నిర్వహిస్తారు. సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా వైభవంగా వేడుకలు ఏర్పాటు చేసినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు స్కూల్ టీచర్స్. చాలా బాగా అనిపిస్తుంది. ఐఎమ్ వన్ ఆఫ్ ద టీచర్స్ హియర్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ హై స్కూల్. థ్యాంక్ యూ. మా మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్తున్నాను ఇంత బాగా అరేంజ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ జగన్ సార్, మదన్ సార్, సరితా మ్యామ్, రామారావు సార్. అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో చిన్న పెద్ద అంతా ఉల్లాసంగా గడిపారు. ఈ వేడుకలు ప్రత్యేకంగా గుర్తుండిపోతాయంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.